నమస్తే. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కవిత విషయంలో కేసీఆర్ ఏం చేయబోతున్నాడు? మనకున్న సమాచారం మేరకు వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో నెల రోజుల్లోనో కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేయబోతున్నారనే సమాచారం క్లియర్ కట్గా మన దగ్గర ఉంది. సో ఇదే చర్చ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. గతంలో నుంచి కూడా కవిత బీఆర్ఎస్ పార్టీ కండవ లేకుండా ఓన్లీ జాగృతి టీంతో జాగృతి కండవలు వేసుకుంటూ ప్రోగ్రామ్స్ చేస్తుంది. పార్టీకి సంబంధాలు లేకుండా ఆమె ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకుంటూ పోతుంది. తాజాగా టీబీజేకే తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం నుంచి ఆమెను తొలగించి కొప్పుల ఈశ్వర్ని పెట్టారు. వీటన్నిటికి కూడా ఇదంతా కూడా ఆద్యం పోసినట్టు కనిపిస్తూ ఉంది. మాట్లాడదాం. జాగృతి రాష్ట్ర నాయకులు కవిత అనుచరుడు కందుల మధు ఉన్నారు నాతో పాటు. నమస్తే మదన్న. నమస్తే. నేను చెప్పిందంతా కరెక్టేనా? కవిత ఇప్పుడు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అని ఎవరు మాట్లాడట్లేదు. జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత గారని మాట్లాడుతున్నారు. వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ బయటికి రాబోతుందనే చర్చ కూడా మొదలైంది ఆల్రెడీ. సొంత పార్టీ వాళ్ళే బయటికి వెళ్ళగొట్టే ఛాన్స్ ఉన్నాయని కూడా మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది అసలు? చాలా దగ్గర ఉన్నారు మీరు కవితకి. వాస్తవంగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కానీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కవితక్క గారి పాత్ర చాలా కీలకమైంది. ఇది ఎవరు కాదనలేనటువంటి అంశము. ఎందుకంటే ఎవరు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా మారకముందలనే సింగరేణిలో స్వతంత్రంగా అభ్యర్థులను పెట్టి గెలిపించినటువంటి చరిత్ర సామర్థ్యం కవితకు ఉంది. మేము మొదటి నుంచి చెప్పేది ఒకటే, బీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్తలకు దూరం అవుతున్నటువంటి సందర్భంలో ఆ గ్యాప్ను ఫిల్ చేసే క్రమంలో పార్టీలో కొంతమంది దయ్యాలు ఉన్నారు. ఆ దయ్యాలను నిర్వీర్యం చేయకపోతే భవిష్యత్తులో కూడా ఉద్యమం చేసిన వాళ్ళకి కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజలకి దూరం కావడానికి కానీ కారణాలు ఎవరు అనేది ఈ దయ్యాల చేతుల్లో ఉందనేది కవితక్క క్లియర్గా చెప్తుంది. మేము 100కు 100% చెప్పేది, పెద్దసారికి కవితక్క మీద 1000% నమ్మకం ఉంటుంది. గతంలో కూడా పెద్దసారి కేసీఆర్ గారు ఎప్పుడైనా నా ఆలోచన విధానాన్ని కవితమ్మ బలంగా తీసుకుపోతుందని చాలా సందర్భాల్లో అన్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికి కూడా చెప్తున్నాం, కేసీఆర్ గారి ఆలోచన విధానానికి 99.9% దగ్గరగా ఇంకా కొంత అగ్రెసివ్గా కూడా ఆలోచించి గ్రౌండ్ లెవెల్కి పోగలిగేటటువంటి ఆలోచన విధానం కవితకు ఉంది. మేము ఎవరైతే చెప్తున్నామో పేరు చెప్పలేనటువంటి ఇష్టం లేనటువంటి వ్యక్తులు వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలనే కవితక్క పార్టీ సస్పెండ్ చేస్తుందని చెప్పేసి ఈ పుకార్లు కూడా ఆ టీం నుంచే వస్తున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 100కి 1000% ఇది అబద్ధము. ఈ సృష్టిని ఇలాంటి కల్లబొల్లి మాటలు కొంతమంది సృష్టిస్తున్నటువంటి వ్యక్తులను దూరం చేయాలనేది మా ఆలోచన కూడా ఉంది. కవితక్క ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ కండువలు లేవు, బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఉండట్లేదు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండట్లేదు, ఎవరు ఉండట్లేదు. జాగృతి టీం, జాగృతి కండవలు ఇవి మాత్రమే, కవిత సొంత టీం మాత్రమే కనిపిస్తూ ఉంది. దేనికి సంకేతాలు? ఇది 100% ఫస్ట్ నుంచి కూడా జాగృతి అనే సంస్థ స్వతంత్రంగానే పనిచేస్తుంది. తెలంగాణ సాంప్రదాయాలను కానీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు కదా ఆమె, 1000% ఉన్నది. మరి ఎమ్మెల్సీగా పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ఇట్లాంటి ఇండిపెండెంట్ నిర్ణయాలు దేనికి సంకేతం? ఇండిపెండెంట్ నిర్ణయాలంటే బీఆర్ఎస్ పార్టీ కొన్ని లైన్లల్లో లోతుగా పోవటానికి ఇబ్బందికరమైన అంశాలు ఉంటాయి. ఒక పార్టీ లైన్ దాటి పని చేయాలంటే జాగృతి అనే సంస్థ దాటి చేయగలుగుతాం. ఇలా బీసీ రిజర్వేషన్లకి పార్టీకి ఒక స్టాండ్ ఉంది. మేనిఫెస్టోలో పెట్టింది ఇంప్లిమెంట్ చేయాలనే దాంట్లో 42% రిజర్వేషన్ జాగృతి నుంచి డిమాండ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా కూడా ఈ రిజర్వేషన్ల అంశాన్ని మనం ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వగలుగుతామని చెప్పేసి కొంత జ్యుడిషియల్గా నిపుణులతో చర్చించి జాగృతి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆర్డినెన్స్ను కూడా స్వాగతించడం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ గతంలో చేస్తే ఆర్డినెన్స్ నిలబడదు, దీన్ని చట్ట ప్రకారం మనం చేయలేమనేది బీఆర్ఎస్ పార్టీ ఆర్గ్యుమెంట్ ఉంది. ఏదేమైనా ఇలా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కూడా దాని బ్యాక్ బోన్గా ఉన్నాయి. మేము కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఆర్ఎస్ఎస్ లాగా అనుబంధ సంస్థలాగా కేసీఆర్ గారి ఆలోచన విధానంతో పాటు బడుగు బలహీన వర్గాలకు ఏం చేయాలనే దాని మీద స్వతంత్రంగా కొంత స్టాండ్ ఉండొచ్చు. కానీ 100% కూడా ఒక లైన్ క్రాస్ చేసి ఎప్పుడు కూడా జాగృతి పనిచేయలేదు. మీరు 42% రిజర్వేషన్లు అని మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కవిత మాట్లాడుతున్న మాటలు వాస్తవమే. కానీ ఇదంతా కవిత మొత్తం నేనే చేసిన, నా వల్లనే సాధ్యమైంది, ఈ ఆర్డినెన్స్ రావడానికి కారణం నేనంటే కూడా ఆ రోజు సంబరాలు చేసుకున్నారు, కలర్లు పూసుకున్నారు, ఇదంతా జరిగింది కవిత ఇంట్లో మాత్రమే. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మధుసూదనాచారి కావచ్చు, ఆ పార్టీ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా, ఇదంతా చిత్తు కాగితం, ఇది పనికిరాని ఆర్డినెన్స్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కవిత వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరు లాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మేము క్లియర్గా మిమ్మల్ని అడుగుతున్నాం, మీడియా ద్వారా మేము తెలుసుకుంది ఏంటంటే, ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది. కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినటువంటి అంశాలలో ప్రధానమైన అంశాలు మండల్లో కావచ్చు, బయట కావచ్చు,
ఇవాళ బీసీలకి 42% కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మరి దానికోసం మేము ఉమ్మడి 10 జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టినాం. వందల వేల మందితో ఇందిరా పార్క్ కాడ ధర్నా పెట్టినాం. దీంతో పాటే తులం బంగారంతో పాటు ₹1,00,000 పాటు తులం బంగారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెట్టినాం. ఆడపిల్లల స్కూటీలు ఇవ్వాలని చెప్పినాం. 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్ళకి ఏదైతే విద్యా దీవెన కింద హామీ కింద ఇచ్చినటువంటి పైసల కోసం డిమాండ్ పెట్టినాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అన్ని అంశాలలో కూడా ఇంత నిక్కచ్చిగా కొట్లాడిందంటే అది పూర్తిగా మనం చెప్పలేము. కానీ కవితక్క ప్రతి అంశాన్ని ఎత్తుకుంది. బీఆర్ఎస్ పార్టీ కొంత సమయం ఇవ్వాలన్న దాంట్లో కేసీఆర్ గారు కొద్ది రోజుల పాటు వీళ్ళకి ఆ పరిపాలన అవగాహన కోసం కొంత గ్యాప్ ఇచ్చినటువంటి సందర్భం వచ్చింది. కానీ కవిత గారు ఎప్పుడైతే 6 నెలలు దాటిపోయినప్పటి నుంచి మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా ప్రశ్నిస్తూ వచ్చింది. దానిలో భాగంగానే 42% రిజర్వేషన్ల అనే అంశాన్ని సీరియస్గా తీసుకున్నాము. నా ప్రశ్న ఏంటంటే ఈ కవిత సంబరాలు చేసుకుంది పక్కన పెడితే రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ స్వాగతిస్తుంది, మద్దతు తెలుపుతుంది ఆమె. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళేమో ఇది కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏంటి ఇద్దరు వేరువేరా? సింపుల్ థింగ్, ఆర్డినెన్స్ కనుక పాసిబుల్ అయ్యి నిపుణులు ఏదైతే జ్యుడిషియల్ వ్యవస్థలో చెప్పినటువంటి వ్యవస్థ ఉందో దాని ప్రకారం ఆర్డినెన్స్ వస్తే బీసీలకే కదా 42% ఇంప్లిమెంట్ అయ్యేది. అలా కవితకు వచ్చే లాభం లేదు కదా. 100కి 42% మంది బీసీలు వెనకబడ్డ వర్గాల సర్పంచులు అయితే అది ఆ లాభం ఎవరికి? బలహీన వర్గాలకి. మాకున్న సమాచారం మేరకు అత్యున్నతమైనటువంటి జ్యుడిషియల్ వ్యవస్థలో కనుక్కున్న తర్వాతనే కవితకు ఆ అంశం పైన మాట్లాడింది. 1000% కూడా ఆర్డినెన్స్ ద్వారా గ్రామ పంచాయతీలలో 6 నెలల పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్డినెన్స్ తెచ్చి 42% ఇంప్లిమెంట్ చేయనే ఆలోచన అవగాహన ఉన్నది కాబట్టి మేము మాట్లాడినాము. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి స్టాండ్లో ఉన్నటువంటి అంశాలు అది లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. ఏదైనా అల్టిమేట్గా జరగాలి, జరిగేంత వరకు దాన్ని పట్టుబట్టాలి, దాని ద్వారా మన వర్గాలకి న్యాయం చేయాలనేది కవితకు ఆలోచన. టీబీజేకే అంటే తెలంగాణ బొగ్గు గనుల కార్మిక సంఘం, దీని నుంచి కవితక్కను తొలగించి కొప్పుల ఈశ్వర్ని పెట్టారు అక్కడ. టీబీజేకే దేనికి సంకేతం ఇది? అంటే చిన్నగా ఉన్న పదవులన్నీ ఉడబీకి, పార్టీ పదవులన్నీ ఉడబీకి సైడ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి మీరు చెప్పకపోయినా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం. అదే ఎందుకు తీసేయాల్సి వచ్చింది? ఇప్పుడు గిట్టని వ్యక్తులు చెప్పేటటువంటి అంశాల జోలికి పోవాల్సిన మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే తెలంగాణ బొగ్గు కార్మిక సంఘాన్ని నిలబెట్టడంలో కవితకు చాలా కీలక పాత్ర పోయించింది. మొట్టమొదటిగా దాన్ని ఆ సంఘాన్ని ఏర్పాటు చేసే క్రమంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో పోయే క్రమంలో కవితకు కూర్చోబెట్టుకొని అప్పుడున్నటువంటి రాజిరెడ్డి గారు సంథింగ్ అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని నిలబెట్టి మాట్లాడి బీఆర్ఎస్కి లాభం చేకూరేలాగా ఆ సంస్థ నిలబెట్టింది కవితక్క. దానిలో భాగంగానే పెద్దసారి తోటి మాట్లాడి ఎండి శ్రీధర్ గారి ద్వారా 1000 మందికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి చరిత్ర కవితక్కకు ఉంది. ఇప్పుడు మీరు సింగరానికి పోయినా కవితక్కకు ఉన్న బలము ప్రధాన పార్టీలకు ఎంత బలం అయితే ఉంటుందో అంత బలం ఉంటుంది. కానీ మేము అనేది ఏంటంటే అది ఎవరు కల్పించినటువంటి పోస్ట్ కాదు. గౌరవ అధ్యక్షురాలుగా అప్పుడున్నటువంటి సంఘాలు పెద్దసారికి ప్రభుత్వానికి మధ్య వారధిగా కవితక్కని పెట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి సంఘాలు ఇప్పుడు కూడా వీళ్ళు ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి అధ్యక్షులుగా కొప్పలీశ్వరాన్ని పెడితే మేము స్వాగతిస్తున్నాం. ఆయన బొగ్గుగని కార్మికుడే, కానీ కవితక్క పదవి గౌరవ అధ్యక్షురాలుగా ఉంది. దాన్ని ఎవరు తీసేయడానికి లేదు, దాన్ని కాదంటానికి లేదు. బీఆర్ఎస్ పార్టీ పెడితే కొప్పలీశ్వరాన్ని పెడితే కూడా మేము స్వాగతిస్తాం. తీన్మార్ మల్లన్న కవితపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆమె సంబంధించిన వాళ్ళు పోయి ఆయన ఆఫీస్ మీద దాడి చేశారు. ఈ విషయంలో చాలామంది రకరకాలుగా మాట్లాడారు. ఆడపిల్లతో అట్లా మాట్లాడడం తప్పు అని చెప్పి చాలామంది మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కేటీఆర్, హరీష్ ఎవరు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. పార్టీ నుంచి ఒక స్టేట్మెంట్ రాలేదు. ఏంటి మాకు సంబంధం లేదని వదిలేశారా? ఇట్లా దాన్ని సగటు బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము అందరం కూడా చాలా బాధాకరమైన బాధపడ్డాం. కీలక నాయకుల గురించి చెప్పండి. ఇక్కడ స్టేట్మెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వలేదు, ఎవరు కనీసం కేసీఆర్ కూడా మాట్లాడలేదు, వదిలేశారు అనుకోవచ్చా ఏంటి? అది మాకు తెలిసి బహుశా తీన్మార్ మల్లన్న స్థాయిలో మీరు స్పందించాల్సిన అంశం కాదని వాళ్ళు అనుకున్నారు. ఆడబిడ్డ విషయం కదా ఇది. అది 100% కూడా చాలా మంది సామాన్య ప్రజలు కూడా కవితక్క విషయంలో స్పందించకపోవటాన్ని చాలా బాధాకరంగా చూసినటువంటి సందర్భం వచ్చింది. తెలంగాణ అంటేనే మహిళలకు ఆత్మగౌరవ సమస్యతో వచ్చినటువంటి సంబంధం ఉంది. అది థర్డ్ క్లాస్ వేలో తీన్మార్ మల్లన్న అనేవాడు. వాడు ఎక్కడ కూడా ఏం త్యాగం చేసిండు తెలంగాణ ఉద్యమంలో? వాడు ఇలా నోటికి వచ్చినట్టు కనపడ్డోండల్లా బ్లాక్ మెయిల్ చేస్తుడు. అసలు నువ్వెవడివి? నువ్వేమన్నా భారత రాజ్యాంగం రాసిన తీన్మార్ మల్లన్న అనేవాడు? వాడు కనపడ్డోండల్లా పోలీసు వాళ్ళని, జ్యుడిషియల్ వ్యవస్థలు ఉన్న వాళ్ళని, పొలిటీషియన్లని ఏదో మైకు ముందు పెట్టి ఒక వీడియో పెట్టగానే వాడు ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్ చేస్తారంటే ఎవరు ఒప్పుకోరు. మాకు బలం ఉండి సామర్థ్యం ఉండి కూడా వాడిని మేము వార్నింగ్నే వదిలిపెట్టినాం. కానీ తీన్మార్ మల్లన్న అనేవాడు అసలు వాడేందనేది ఫస్ట్ తెలుసుకోవాలి. వాడు తిరగని పార్టీ లేదు, వాడు బ్లాక్ మెయిల్ చేయని నాయకుడు లేడు, అపోజిషన్ లేదు, పొజిషన్ లేదు. నీ ఆస్తులేమో అక్రమంగా పెంచుకొని పోయినావు, కానీ నీ గురించి ఎవడు మాట్లాడొద్దు. కవితక్క వాని పేరు కూడా ప్రస్తావించినటువంటి తీన్మార్ మల్లన్న మరి ఎందుకు కవితక్క దాంట్లో గురించి మాట్లాడి ఇంత గలీజ్గా మాట్లాడిందంటే తీన్మార్ మల్లన్న ఎవరి గురించి మాట్లాడితే పాపులర్ అవుతావు అనే ఒక నెగిటివ్ షేడ్స్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సంబంధం లేని అంశాలను కవితక్క గురించి మాట్లాడిండు.
ఇప్పుడు పబ్లిక్ కూడా చైతన్యం వచ్చింది. గతంలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలను కానీ వాళ్ళని కానీ నోటుకొచ్చినట్టు మాట్లాడిండు. ఇప్పుడు కవితక్క గురించి మాట్లాడిండు. సమాజంలో ఉన్నటువంటి అన్ని సామాజిక కోణాల్లో ఉన్నటువంటి సొంత కులం కూడా తీర్మానం మల్లన్న అనేవాడు నయంని మించిపోయిందని చెప్పేసి అర్థమైపోతుంది. ఇక సహించాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఎవడికి ఎవడు భయపడ్డు. ఈ ఇలాకల ఆత్మగౌరవం కోసం పానవన్న తీసుకుంటారు కానీ వానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇదేం ఆంధ్ర కాదు. ఆంధ్రాలో ఏంటంటే ఇట్లాంటి బ్లాక్ మెయిల్ గాలికి బాగుంటుంది, పైసలు వస్తాయి ఇస్తాయి కానీ తెలంగాణలో అది ఎక్కువ రోజులు నడవదు. తీన్మార్ మల్లన్న కానీ కూడా బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఇంకొక మారి గనక పనిలేని అంశాలలో నోటుకొచ్చినట్టు ఆడోళ్ళని గౌరవం లేకుండా మాట్లాడుతూ మాత్రం వాని ఒళ్ళు బల కొడతాం ఖచ్చితంగా. ఇప్పుడు మొన్న దాడి చేసిన దాంట్లో మీరు కూడా ఉన్నారా? దాంట్లో మీకు సంబంధించిన వాళ్ళు నాలాంటి వాళ్ళు 100 మంది. ఇప్పుడు కడుపు కాలితే ఎవడో ఏం చేస్తారు అనేది ఎవడికైంది. ఇది తెలంగాణ. ఇక్కడ ఎట్టుంటది అంటే మాట అంటే పడం. నాలాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొస్తారు. అది నేనున్నానా నేను లేనా అనేది తర్వాత సంగతి. కానీ కవితక్కనంటే ఎవడు సహించడు. ఎంటైర్ హైదరాబాద్లో మాకున్నటువంటి బలంలో కనుక ఒకసారి తీర్మానం మల్లన్న గురించి సీరియస్గా ఆలోచిస్తే ఇంకోసారి నోట్లుగా మాట కూడా రాదు. జాగ్రత్త పడాలి. మేమేంటంటే ఒక ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్ళగా గౌరవిస్తాం. నీ జర్నలిజం చేయి, గౌరవంగా చేయి, ప్రశ్నించు. కానీ నువ్వేం 1000 కోట్ల ఆస్తులు పెంచుకుంటా, నీ కాందానేమో రోజు పెంచుకుంటా, నువ్వేదో పెద్ద గాంధీజీలాగా పొట్టి శ్రీరాములాగా నువ్వు ఇది పెట్టుకొని ఆడేంది ఈడేంది, ఈ పోలీసు ఓడేంది ఆ పోలీసు ఓడేంది, ఆడెంత తిన్నాడు ఈడెంత తిన్నాడు అని చెప్పి నువ్వు పిచ్చి పాటలు మాట్లాడితే కారుకూతలు కూస్తే ఎవడు సహించడు. ఎందుకంటే దేనికైనా ఒక పరిధి ఉంటుంది. పరిధి మేరకు పబ్లిక్ కూడా చూసిర్రు. కానీ తీర్మార్ మల్లన్న అనేవన్న అరాచకం పెరిగిపోయింది కాబట్టి పబ్లిక్ కూడా సహించరు. ఇక అడుగున మనకి కష్టాలే ఉంటాయి కాబట్టి ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జర్నలిజం చేయి, నిజంగా ప్రశ్నించు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశ్నించడం కాదని కాంగ్రెస్ని తీసుకొచ్చారు. మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. అంటే వీళ్ళు ఎట్టుందంటే ఒసామా బిన్ లాడెన్ గినక అమెరికాని అడ్డం పెట్టుకొని ఎట్లయితే పాకిస్తాన్ అప్పుడు వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ వీళ్ళ 20 అవర్స్ కూల్చినట్టుగా వీడు ఒసామా బిన్ లాడెన్ని మించిపోయింది తెలంగాణలో. తీన్మార్ మల్లన్న అనేవాడిని బలహీన వర్గాల వ్యక్తులు కానీ నేపథ్యం ఉన్న వాళ్ళు కానీ సహించే పరిస్థితి లేదు. ఇప్పుడు మల్లన్న ఆఫీస్ పై దాడి జరిగిన తర్వాత కేసీఆర్ ఒక సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది నాయకులతో భేటీ అయ్యాడు. అందులో కేటీఆర్ కొన్ని అంశాలు ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కవితని బయటికి పంపించాలి, పార్టీలో ఉండి కండువా వేసుకోకుండా మన పార్టీని డ్యామేజ్ చేసింది, తక్షణమే సస్పెండ్ చేయాలనే ప్రతిపాదన కేసీఆర్ ముందు పెట్టినట్టుగా కూడా సమాచారం ఉంది. అట్లాంటిది ఉందా? ఎప్పుడు బయటికి పంపించే అవకాశాలు ఉన్నాయి? బ్రదర్ ఇప్పుడు మీకు కూడా తెలిసే ఉంటుంది. మన ఆలోచన అయితే పాలిచ్చే ఆవును అమ్ముకొని దున్నపోతుని పెంచుకోవాలనుకుంటారు. నేనైతే ఎవరిని అనుకోను. కవితక్క సామాజిక కోణంలో ఎవరు ఎన్ని అవహేళనలు చేసినా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అత్యధికంగా తను ఇంట్లో ఉన్నదానికంటే కూడా బయట సమాజంలో బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తుంది. ఆమెకు వచ్చేది ఏమీ లేదు. కవితక్క బీసీలకి 42% రిజర్వేషన్ వస్తే కవితక్క చుట్టాలు కానీ కవితక్క మనుషులు కానీ వాళ్ళ పిల్లలు కానీ పోయి పోటీ చేసేది ఏమీ లేదు. కానీ జైలుకు పోయి వచ్చిన తర్వాత నా వంతుగా నేను ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నా వంతుగా మా నాన్నకు మించి నేను తెలంగాణ సమాజానికి ఏమైనా చేయాలనే ఆలోచనతోటి పోరాటం చేస్తుంది. ఇప్పుడు ప్రజలకి రోజు రోజుకి మంచి చేయాలనే తాపత్రయం మీద తన సొంత కుటుంబ నేపథ్యాన్ని వదులుకొని పోరాడుతున్నటువంటి అక్కని మేము సస్పెండ్ చేస్తామా ఇది చేస్తామా అని చెప్పి మీరు అంటుంటే మాకు తెలుస్తుంది. కానీ ఇది జరగదని మేము అనుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళు ప్రాణం పెట్టి పోరాడిన వాళ్ళందరూ కూడా కవితక్కతో ఉంటాం. 100కి 1000% కూడా కవితక్క కూడా నిలబెడుతుంది. సార్ని నాయకత్వాన్ని నిలబెట్టడానికి కూడా తన ఆలోచన విధానం ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటుందని మేము కూడా ఆలోచన. కొత్త పార్టీ పెట్టబోతున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యి ఇట్లాంటిది ఏమైనా ఉందా? ఇవి అన్ని పుకార్లు. మొన్న 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్ళతో పాటు కవిత కూడా ప్రమాణ స్వీకారం చేసేది అని కూడా కొన్ని వార్తలు వచ్చి ఈ తప్పుడు మాటలు. ఇప్పుడు మేము ఏమైతే దయ్యాలని ఉన్నామో, మేము టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ దగ్గర అవుతామో అనే దాంట్లో వాళ్ళు సృష్టిస్తున్నటువంటి మీడియా లీకేజ్లు ఇవన్నీ. కవితక్క 100% కూడా మనకంటే బలంగా కేసీఆర్ గారిని ఎక్కడో దూరం నుంచి చూసినా మేమే కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని అంతగానే ఇష్టపడతాం. అదే కుటుంబం నుంచి వచ్చినటువంటి కవితక్క వీలైనంత వరకు కూడా పెద్దసారి ఆలోచన విధానాన్ని నిలబెడుతుంది. కానీ ఒక పరిదాటి ప్రవర్తిస్తే కూడా మొండిగా తన నేపథ్యాన్ని నిలబెట్టుకుంటూ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ తన కోసం నమ్మినటువంటి వాళ్ళ కోసం నిలబడే వ్యక్తిత్వం కూడా ఉంది. కాబట్టి అది కాలమే సమాధానం చెప్తామని. సస్పెండ్ చేస్తే ఒకవేళ ఆమె స్టెప్ ఎట్లా ఉండబోతుంది? మీకు కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, పార్టీ పెడతారా లేకపోతే వేరే ఇండిపెండెంట్ గా ఏమన్నా? అది అసాధ్యమనే మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా నమ్మట్లేదా? ఇంకా మీరు పార్టీ 100% కూడా అంత చిన్న ఆలోచన విధానంతో బీఆర్ఎస్ పార్టీ కానీ సార్ కానీ పెద్ద సార్ కానీ అక్కడ ఉన్న నాయకత్వం కానీ వాళ్ళ వీళ్ళు కిందోలు చేసే లీకేజీలు మినహాయించి పెద్ద సార్ దగ్గర నుంచి అలాంటి ఆలోచన విధానం ఉండదు. పార్టీ నాది, బీఆర్ఎస్ పార్టీ నాది అని చెప్పి ఆమె మాట్లాడుతుంది. కేటీఆర్ని దాటుకొని ఈమెకి ఎంతవరకు బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ మాది కూడా 20 ఏళ్ళ మాది కూడా మీ కూడా అంట నాది కూడా అంట. ఎందుకంటే మా త్యాగం ఉంది. మేము 25 ఏళ్లతో మొదలుపెట్టి 4 ఏళ్లలో మేము నెత్తురోడ్చి ఆ పార్టీ నిలబెట్టి మాకేమి రాకపోయినా మా జీవితాలు త్యాగం చేసి కుటుంబాలు త్యాగం చేసి నిలబెట్టాం. అట్లా కవితక్క త్యాగం ఉంది. అల్లా
ఉన్న వాళ్ళందరూ పార్టీ నాయకత్వంలో ఎవరి త్యాగం ఉంటే వాళ్ళు సొంతంగా ఓన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. 1000% కూడా కవితక్క దాన్ని నిలబెట్టడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకుంది. ఇలా కవితక్క జైలుకు పోవడానికి తన వ్యక్తిగత అంశం కాదు. చాలా చేసినప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి అధిష్టానంతో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కొట్లాట్ల భాగంగా కవితక్కని జైలుకు పంపించారు. కానీ కవితక్క వ్యక్తిగతంగా ఏ పార్టీ కానీ ఏ జాతీయ పార్టీలతో కానీ వైరం పెట్టుకునేటటువంటి నేపథ్యం కాదు. ఆలోచన విధానం ఇలా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం పార్లమెంట్లో కశ్మీర్ పండిట్ల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి. కానీ కవితక్క రాజకీయపరమైనటువంటి విరోధంతో కవితక్కని జైలుకు పంపించే నేపథ్యం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో 1000% మాలాంటి వాళ్ళు త్యాగం ఉంది, కవితక్క త్యాగం ఉంది. కాబట్టి అది మాదనే అంటాలో తప్పలేదని మేము అంటున్నాం. ఇప్పుడు మల్లన్న చేసిన వ్యాఖ్యలకి సరే ఆయన తప్పుగా మాట్లాడుంటే ఒకవేళ మీ పార్టీ నుంచి ఖండించాలి కదా, ఎవరు ఖండించలేదు ఈ విషయంలో? కవిత ఏం అది feel అది కాలేదా? మా పార్టీ ఏం feel కాలేదా? 100% బాధ అనిపిస్తుంది కదా ఎవరికైనా. ఆ, ఇప్పుడు మన ఇంట్లో మహిళను పట్టుకొని ఎవడో బయటోడు అంటే ఇప్పుడు తెలంగాణలో సాంప్రదాయం ఎట్లుంటది, మన ఇంట్లో ఆడవాళ్ళని అంటే కోర్టుకు పోలీస్ కాడికి పోవటం ఉండదు, ఒళ్ళు బల కొట్టించిన తర్వాతనే మాట్లాడతారు. మరి అది బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడిగితే మంచిగా ఉంటది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాదని చెప్తున్నారు. ఇప్పుడు అట్లనే అంటలేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడగమని చెప్తున్నారు కదా మీరు బీఆర్ఎస్ కాదని అర్థం కాదు, మీరు అంటారు కదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే. నేను అంటున్నా మీరు ఎవరైతే అడుగుదాం అనుకుంటారో వాళ్ళని అడిగితే బాగుంటుంది అంటున్నా. నేనైతే 1000% కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి సోషల్ మీడియా పరంగా ఉన్నటువంటి అందరూ కూడా కవితక్క అంశాన్ని ఎవరైనా తీవ్రంగా ఖండించారు. ఈవెన్ మన కాడే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ వాక్యాలను ఎవరు సహించరు. కాకపోతే తీన్మార్ వల్ల ఆ స్థాయి లేదు కాబట్టి అంత దూరం దాన్ని తేలిగ్గా తీసుకోవడం వల్ల కొంతమంది స్పందించలే. కానీ ఎవరినైనా సరే, ఏ పార్టీలో ఉన్న మహిళలైనా రాజకీయాలలో రేపు 33% రిజర్వేషన్ తర్వాత 100 మంది ఆడవాళ్ళు వచ్చి రేపు చట్టసభల్లో పనిచేయాల్సినటువంటి సందర్భంలో ఇలాంటి బోకరగాళ్ళ మాటలు మంచివి కావు. దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఎవరైనా బహిరంగంగా ఖండించకపోయినా ఖండించాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్తున్నాం.